ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చదవగలిగినటువంటి పురుషుల విభాగంలో నుండి ఎవరైనా చక్కగా ముందుకు వచ్చి అది వినిపించవచ్చు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు. యవనస్తుడు మధుబాబు వచ్చి చదివి వినిపిస్తాడు. ప్రసంగి 11వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు. గాలిని గుర్తు పట్టువాడు విత్తుడు, మేఘములు కనిపెట్టువాడు కొయ్యడు. చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలియే త్రోవను వచ్చును నీ వెరగవు. అలాగనే సమస్తము జరిగించు దేవుని క్రియలు నువ్వెరగవు. ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందు నీ చెయ్యి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఏది ఫలించునో లేక రెండును సరి సమానంగా ఎదుగునో నువ్వెరగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నుల కింపుగా నున్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతికి దినములందు సంతోషముగా ఉండవలను. రాబోదంతయు వ్యర్థము. ఈ పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఆరిచిగానే 1 యోహాను అందరం సంగమంతయు లేచి నిలబడదాం. పత్రికల భాగంలో నుండి సార్వత్రిక సంఘానికి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు ఎవరైనా చదివి వినిపించవచ్చు. సార్వత్రిక సంఘానికి పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఆసక్తి కలిగినటువంటి వారు, స్త్రీలలో నుండి సాక్ష్యం చెప్పినటువంటి వారు వద్దు, కొత్త వారు ఎవరన్నా కృత నిబంధన గ్రంథం నుంచి 1 యోహాను 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనంలో చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక. చక్కగా వాక్య భాగాన్ని చదివి వినిపించిన బిడ్డలకు వందనాలు. యెహోవా మా చెవి యొగ్గుము, మా మరలేడుచూ ఉన్నాము. ఇదిగో నా తండ్రి, అద్భుతమైనటువంటి ఈ పాటలు నాయన మేము అందరము కూడా నా తండ్రి నిజంగా అనేకమైనటువంటి మాటలు విన్నప్పుడు ఆ కృంగిన వేళలో
నిన్ను ఆశ్రయముగా చేసుకొనగా, నీవు నా తండ్రి గొప్ప బలమును, గొప్ప శక్తిని, మా కొండగా, మా కోటగా మమ్మల్ని ఆదరిస్తూ నిత్యత్వం వైపు నాయన మమ్మల్ని నడిపిస్తూ నీ బలమైన కార్యాలు మా అట్లా మీరు జరిగిస్తున్నాయినా నడిపిస్తున్నందుకు వందనాలు. ఇటు దివ్యమైన ప్రత్యేకమైనటువంటి సమయమందు నాయన మేమందరము నాయన చక్కని పాటలు, మంచి విట్నెస్లు ప్రభువా, ఇదిగో నా తండ్రి కేవలము నాయన మేమందరము కూడా సంఘమంతయు కూడా నిన్ను మహిమపరచుటకే ఈ సన్నిధిలో నాయన చేర్చబడి ఉన్నాం. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాపై కుమ్మరిస్తున్నందుకు వందనాలు, మా మధ్య ఉంచినందుకు వందనాలు. దయగలిగిన మా ప్రభువా, ప్రతి హృదయాన్ని మీరు తాకండి సమయమందు, ప్రతి ఆత్మను మీరు దర్శించండి సమయమందు. చిన్నవారి నుండి వృద్ధుల వరకు నాయనా నీ యొక్క అభిషేకము చేత నింపినాయన నీ గొప్ప కార్యాలను మీరు తలపెట్టమని విజ్ఞాపన చేస్తున్నా. దైవ సన్నిధిలో ఈ సమయమందు ప్రభు ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవిగలిగినటువంటి వాడు వినుగా కాని సెలవిచ్చావు. అటు మాటలు వినడానికి కృప చూపించి ఈ దినము సమయమందు ప్రభువా మీరు మాతో మాట్లాడబోచున్నందుకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ఇదిగో నాయన నీ సిలువు చాటును మరుగుపరిచి సౌలును పౌలుగా ఏ రీతిగా మార్చి మీరు మాట్లాడారు, ఆ రీతిగా మీరు మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. నీ సిలువు చాటును మరుగుపరుచుకొనండి. ఇదిగో నాయన ప్రత్యేకంగా నీ యొక్క అభిషేకము చేత మా నోటికి బోరుగా ఉండి మీరే ప్రతి హృదయాన్ని మీరు తాకమని, ప్రతి ఒక్కరికి సమాధానాన్ని దయచేయమని, ప్రతి ఒక్కరికి నెమ్మదిని దయచేయమని, ప్రతి ఒక్కరి జీవితంలో నాయన శాంతితో నింపుతూ అనే అద్భుతమైన కార్యమును జరిగించండి. నీ మాట బలమైనది, నీ మాట శక్తి కలిగినది, నీ మాట ప్రభువా ప్రతి మూలుగులను తాకును ప్రభువా, ప్రతి ఒక్క అవయవాన్ని తాకును, ప్రతి అవయవాన్ని మీరు దర్శించి ఇదిగోనైనా బలహీనుడైనటువంటి దీనుడిగా నన్ను నిలబెట్టి నీ సాధనమైన పాత్రగా నిలబెడుతూ ఇదిగో నా తండ్రి ఈ బలహీనుడు నోట నుండి వచ్చు ప్రతి మాట శక్తివంతముగా వినుచున్నటువంటి వారికి అది మధురముగా, తీయదనముగా, ఆశీర్వాదకరముగా నా తండ్రి చేదును మధురముగా మార్చిన దేవుడవు నీవు కనుక నీ అద్భుతమైనటువంటి కార్యమును జరిగించి ఇదిగోనైనా ఈ బిడ్డలకు చక్కగా మీరే దర్శిస్తూ నీ ఆత్మ చేత అభిషేకించి మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా ఉండుటకు కృప చూపించమని క్రీస్తు పేట అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక. పాషం గారు మంచిది. ప్రభుకి ఉన్నతమైనటువంటి దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చేసినటువంటి మహనీయుడు. ఈ సమయంలో చక్కగా చేరి ఉన్నటువంటి దైవ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు సంఘ పక్షాన తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. ఈ కుటుంబాన్ని, దైవ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి, దేవుడు ఆశీర్వదించడానికి ఆయన ప్రణాళికలు బలమైనటువంటివి. అందుకని కుటుంబాన్ని దీవించడానికి దేవుడు బలమైన కార్యాలు చేయబోతాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, కేవలము నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి. ఈ దినము మనం చెప్పుకునేటువంటి మాట ఏమిటంటే నీ కుటుంబం దేవుని కుటుంబము. కాబట్టి ఈ ఫ్యామిలీని, గాడ్స్ ఫ్యామిలీని దేవుడు బ్లెస్ చేయబోతూ ఉంటున్నాడు.
ఈ కుటుంబాలలో ప్రతి ఒక్క కుటుంబాలలో ఆయనను ఆరాధించడానికి ప్రతి కుటుంబములో ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేస్తూ ఉంటారు కదా. ఒక ప్రత్యేకమైన ఆరాధన. ఏంటి ఆరాధన అంటే, మన గృహాలలో ఏదో ఒక పటమో, లేకుంటే కొత్తని బట్టలు, లేకుంటే వగేరా వగేరా ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ ప్రత్యేకమైనటువంటి ఒక దినము సమయమందు అక్కడ ఆరాధనగా సమకూర్చబడతాం. కుటుంబము నించొని కొన్ని నిమిషాలు మౌనము తాల్చి ఏం చేస్తారు, దేవుణ్ణి ఎవరైనా కానీ ఒక దేవుడును మనం జ్ఞాపకం చేసుకుంటాం, అంటే ఆరాధన చేసుకుంటాం. అందుకే ఆరాధన చేయడానికి ఇంత పెద్ద షెడ్యూల్ అవసరం లేదు. ఆరాధన చేయడానికి గొప్ప గృహాలు అవసరం లేదు. ఆరాధన చేయడానికి నీవు ఎంచుకునేటువంటి ప్రదేశము గొప్పది. అది చెట్టు కావచ్చు, నేల కావచ్చు, ఎక్కడన్నా కానీ ఆరాధన చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలాన్ని నువ్వు చేసుకుంటావు. ఒక ఇంటిలో నువ్వు ఏర్పాటు చేసుకున్న స్థావరములో కుటుంబమంతా కలిసి మనవడు, తాత, నానమ్మ అందరిని పిలుస్తాం కదా. పిలిచి నించుంటారు. ఒక్క నిమిషము నించొని ఏదో జ్ఞాపకం చేసుకుంటారు. హృదయపూర్వకంగా కొత్త బట్టలు నాకు బాగా గుర్తు, మన బాబాయ్ 6 కుమారులు 2 ఆడవాళ్ళు, నేను చిన్నోడిని. అందరిని కొత్త బట్టలు అలా టేబుల్ మీద పెట్టారు. అందరు నించొని దండం పెట్టుకోండి అని దండం పెట్టారు. తిరిగి బట్టలు ఇచ్చారు. అందరికి వరుసగా బట్టలు ఇచ్చారు. అలానే దేవుని సన్నిధిలో నువ్వు కూడి ఉన్నటువంటి దైవ సన్నిధికి నువ్వెంచుకున్నటువంటి స్థావరము బహు గొప్పది. అక్కడ ఆరాధన చేసుకోవచ్చు. ఆ ఆరాధన ప్రత్యేకమైనది అని పండితులు అలంకారికంగా తెలియచేస్తూ ఉంటున్నారు. వారందరూ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. అయితే ఒక విశ్వాసిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఒక కుటుంబముగా దేవుని సన్నిధిలో మనం నిలబడుతున్నటువంటి మనమందరము కూడా ఈ భూభాగంపై ఉన్నటువంటి కుటుంబం అంతటి కూడా ఆయన నామాన్ని మన అందరికీ ఇచ్చాడు. ఆయన నామము ప్రత్యేకంగా మన అందరికీ అనుగ్రహించాడు. ఆయన ఒకరిని దర్శిస్తూ ఉన్నాడు. నీ చెల్లిని, నీ అక్కని దర్శిస్తున్నాడు. నీ తండ్రిని, నీ తల్లిని దర్శిస్తున్నాడు. నీ స్నేహితులను దర్శిస్తూ ఉన్నాడు. ఒకసారి మనము ఎఫెసీ పత్రికలోనికి వెళితే అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. 3వ అధ్యాయం 15వ వచనంలో, అమ్మా ఆ అంతరంగ పురుషుని యందు, అంటే హృదయాంతరంగం, మనస్సు చూడండి, మనస్సు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన ఏంటంట బలపరచబడినట్లుగా, దుర్గముగా, కొండగా, కోటగా నువ్వు ఉండునట్లుగా క్రీస్తు నీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున నీకు దయచేయాలి. నా క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇంకొక చోట అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు, ఇంకొక మాట ఏమంటాడంటే, ఆయన ఏం తెలియజేస్తాడు? హృదయమే నీ దేవాలయము, హృదయము దేవాలయము అని సంబోధిస్తాడు. అవును, ఇందాక మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. కుటుంబము, ఈ దైవ సన్నిధి,
ఈ సన్నిధిలో చేర్చబడినటువంటి నీవు నీ అంతరంగములో ఏర్పాటు చేయబడినటువంటి ఆ మనసుతో దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్ముడు నింపబడ్డాడు. నువ్వెక్కడ 2-3 సమకూర్చబడి కూర్చొని ప్రార్థిస్తారో అక్కడ దేవుని యొక్క కార్యం జరిగింది. చప్పట్లు కొట్టండి. అది ఆరాధన, అది ఆరాధన. పెద్ద సమూహం ఉన్న స్థావరములో దేవుడు ఉంటాడు అనుకోకూడదు. లేకుంటే మన అయ్యగారు సతీష్ అయ్య గారి దగ్గర పెద్ద మందిరం కట్టబడదు, అక్కడ దేవుని ఆత్మ, దేవుని శక్తి ఉంటుంది అనుకోవద్దు. దేవుని శక్తి నీవు, దేవుని బలమైనటువంటి సాధనము నీవు. ఆయన మహిమ ఐశ్వర్యమును బలపరచడానికి ఆయన శక్తి నీ హృదయములో దేవాలయం అనబడుతున్న నీ మనసులో ఆయన శక్తి అనుగ్రహించబడది. ఆయన శక్తి మన యందు అనుగ్రహించబడ్డది. అందుకే కుటుంబము తెలిసి తెలియని ఆరాధన చేస్తూ ఉంటాం, సమకూర్చబడి ఆరాధన చేస్తాం. ఆయన అంటాడు ప్రభు అయిన యేసు క్రీస్తు నీ దేవుడు, అది ఏర్పాటు చేసినటువంటి వాడు. ఆయన మహిమను నిమిత్తమే, ఆయన నామము మహిమపరచట నిమిత్తమే అని స్పష్టంగా ఆయన దేవుడు అంటున్నాడు, సౌలా సౌలా నీ దేవాలయాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు కదా. తల్లి నీ మనసును ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఒరే వెర్రివాడా, కుమారుడా, నువ్వెందుకు పెడత్రోవల నడుస్తూ నీ హృదయాన్ని ఖరాబు చేసుకుంటున్నావు? దేవుడు అంటున్నాడు, సౌలా సౌలా నన్ను ఎందుకయ్యా హింసిస్తావు? నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నన్ను ఎందుకు శోధిస్తున్నావు? ఆయన ఎవరు శోధించాడు? ఆయన బిడ్డలను, క్రీస్తు బిడ్డలను హింసించడానికి, క్రైస్తవులు అనేటువంటి వారిని వారి స్థిరస్థానము చేయడానికి వారి తలలను నరుకుతూ, గర్భిణీ స్త్రీలను వారిని చంపుతూ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆయన హృదయము నొచ్చుకుంది. ఆయన దేవాలయము కన్నీరు కారుస్తుంది. ఆయన మనసు వేదన పడుతుంది. నీ హృదయము పాడైపోతుంటే ఆయన దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆరాధనలో లేకుండా దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటుంటే ఆయన చూస్తూ వేదన పడుతున్నాడు. ఎందుకు? నీ స్వరూపములో, ఆయన స్వరూపములో నిన్ను ఏర్పాటు చేసుకున్నా. ఒకసారి 17వ అధ్యాయం తీయండి, కీర్తనలు 17. పోయిన వారం మన ఉత్తర ప్రత్యుత్తరం చదువుకున్నాం. చివరి వచనం చూడండి. నేనైతే నీతి గలవాడినై ఏ ముఖ దర్శనం? నీ ముఖ దర్శనము చేసేదను. అమ్మా, మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును దేవా. ఆ నీతినిచ్చేవాడు తండ్రి, పరిశుద్ధుడు. ప్రతి మానవాని కొరకు, ప్రతి పాపి కొరకు చెదిరిన హృదయాలన్నీ కూడా కట్టడానికి ఆయన సంకల్పమును బట్టి ఆయన ప్రాణాన్ని విడిచి, ఆయన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేసి ఆయన నీతి నిమిత్తమై నిన్ను మేల్కొల్పి, ఇదిగో ఆయన స్వరూపాన్ని, ఆయన ముఖ దర్శనం చేసుకుంటున్నటువంటి ఆశ కలిగినటువంటి ప్రతి ప్రాణిని ఆయన దర్శిస్తూ ఉంటున్నాడు. ఆశతో ఉన్నటువంటి వారందరూ కూడా, నీ పక్కవాడిని అడుగు, నువ్వు ఆశతో వచ్చావా అని అడగండి. అరే నువ్వు ఆశతో వచ్చావా? ఆశతో రాలేదు.
ఆశతో వచ్చినటువంటి వారు ఎవరున్నారు ఇక్కడ? వాడైతే ఆశతో నేను రాలేదు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు బలవంతం పట్టుకొచ్చి కూర్చోబెట్టారు. నేను ఆశతో రాలేదు అంటున్నాడు. ఆశతో వచ్చిన వారు ఎవరు? ఆశతో వచ్చిన వారు ఎవరు? ఇద్దరే. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆశ లేదు, ఏదో రావాలి కాబట్టి వచ్చారు. నా తల్లి దేవుడు అంటూ ఉంటున్నాడు, దేవుని చిత్తం వలనే క్రీస్తు బిడ్డలుగా మీరు ఇక్కడ చేర్చబడ్డారు. దేవుని చిత్తము వలనే, దైవ చిత్తము వలనే మీరు ఈ సన్నిధిలో ఉంటున్నారు. ఇంటికెళ్ళి చదువుకోండి. అపోస్తుల కార్యములు 22:13 కొలస్సీలకు రాసినటువంటి మొదటి వచనం అంటాడు, మీరు దేవుని చిత్తము వలనే, ఇదిగో పౌలా, ఓ తిమోతి, పౌలు అంటున్నాడు తిమోతి, దైవ చిత్తము వలనే నా కుటుంబంలో నువ్వు సభ్యుడవు, నీవు నా కుమారుడవు. దేవుని చిత్తము వలనే మీరందరూ కూడా ఒక కుటుంబముగా ఉన్నారు. మీరందరూ కూడా ఒక శరీరము. ఏ అవయవము మనసు గాయపరచబడటము ఆయనకి ఇష్టం లేదు. ఆయన బాధపడతాడు. నా ప్రియమైన తల్లి, దేవుడు అందుకే మనమందరం ఒక పెద్ద కుటుంబము, ఆయన శరీరమై ఉంటున్నాం. ప్రతి విశ్వాసిని ఆయన దైవ కుటుంబములో చేర్చుకుంటూ ఉంటున్నాడు. ప్రతి పాపిని ఆయన కౌగిటిలో హత్తుకుంటున్నాడు. ప్రతి విశ్వాసిని ఆయన దైవ చిత్తములో భద్రపరచడానికి ఇష్టపడుతూ ఆయన ముఖ దర్శనము చేస్తూ ఉన్నాడు. నీ భవిష్యత్తులో గొప్ప ఉన్నతమైన స్థానాన్ని పొందుకునడానికి. కాబట్టి దేవుని కుటుంబముగా నీవు దైవికమైనటువంటి కార్యాలను, వాస్తవాలను నువ్వు తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకే 4 విషయాలు మీ ముందుకు తీసుకువస్తున్నాను. 4 విషయాలు. ఒకటి ఏమిటంటే దేవుని వాక్కు ద్వారా జన్మించడం, దేవుని మాట ద్వారా జన్మించడం. రెండవది ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే దేవుని ధర్మశాస్త్రమును ఉల్లంఘించడం, దేవుడిచ్చినటువంటి ఖడ్గాన్ని వదిలివేయడం, దేవుడిచ్చినటువంటి మాటను పారద్రోలడం. మూడవది దేవుని ఆత్మను స్వీకరించడం. దేవుని ఆత్మను, దేవుని యొక్క శక్తిని పొందుకొనడం, స్వీకరించడం. నాలుగవది ఆయన యందు విశ్వాసం ఉంచటం. కుమారుడి యందు విశ్వాసం ఉంచడం, తండ్రి యందు విశ్వాసం ఉంచడం. నా ప్రియమైనటువంటి తల్లి, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 3:3 అంటాడు. యోహాను సువార్త 3:3 ఆయన యందు యోహాను శుభవార్త అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యం చూడలేడంట. ఒక రాత్రి జాము సమయంలో ఒక యవ్వనస్తురాలు సాఫ్ట్వేర్ పనిచేస్తుందట. ఆమె 3 రోజులు ఉపవాసం ఉందంట. దేవుడు ప్రేరేపించాడు. అరటి పండ్లు మామిడి పండ్లు తీసుకొని మా ఇంటికి వచ్చింది. ఫోన్లో చూసినప్పుడు బాగుందంట వాక్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చోడానికి ఆమె మనసు ఒప్పుకోలేదట. ఒక 10 నిమిషాలు వెనక అక్కడే కూర్చొని మరలా లేచి ఇంకంతే వెళ్ళిపోయిందంట. ఆమె ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు లేచిపోయిందో నాకైతే తెలియదు. ఆమె చెప్తుంది వచ్చి, నేను తెలుసుకొని వచ్చి కూర్చుంటే అక్కడ మనుషులు మళ్ళీ నేను అంటున్నారు అనుకున్నారు. ఆమె చెప్పింది రాత్రి పక్కన ఆమెను అడిగి మా ఇల్లాడాన్ని అడిగి ఇంట్లోకి వచ్చింది. ఆమె అంటుంది అక్కడ కూర్చుంటే
ఎవరు నువ్వు చెప్పే మాట వైందు దృష్టి ఉంచటం లేదండి. అందుకే నాకు 10 నిమిషాలు కూడా కూర్చోబుద్ధి కాలేదు, లేచి వెళ్ళిపోయాను అని చెప్పింది. అలా లేదులే అమ్మా, అంతకుముందు ఏదో పిల్లలు ఉండి ఉంటారు, ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పాను. కాబట్టి ఈయన అంటాడు, ఇదిగో ఒకడు ఎలా జన్మించాలి అంటే క్రొత్తగా జన్మించాలి. ఎలాగా క్రొత్తగా అని అంటాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని వాక్యము మాట ద్వారా నువ్వు జన్మించబడాలి. దేవుని వాక్యము ద్వారా జన్మించబడాలి. దేవుడు అంటూ ఉంటున్నాడు, యేసు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని చూడాలంటే, దేవుని యొక్క శక్తిని నువ్వు చూడాలి అంటే, దేవుని కార్యాలు నీ హృదయంలో జరగాలి అంటే, దేవుని అద్భుతాలు నీ కుటుంబంలోనికి రావాలి అంటే నీవు నూతనముగా జన్మించబడాలి దేవుని కుటుంబంలోనికి. అప్పుడు నువ్వు చేర్చబడతావు. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈయన అంటాడు, ఎలా జన్మిస్తారయ్యా, తలకాయ పని చేయట్లేదా నీకు, ఏం మాట్లాడుతున్నా? రెండవ మారి ఎలా జన్మిస్తాడు, ఎలాగా పుడతాడు మళ్ళా అని అంటాడు. నా కుటుంబంలో చేరేవాడు, నా ఇంటిలోనికి వచ్చేవాడు, నాతో కలిసేవాడు, నాతో మాట్లాడేవాడు, నా యందు ఉండేటువంటి వాడు, గొర్రెలు వాని స్వరము వినును. కాబట్టి నువ్వు గినుగా నా మాట వింటే నువ్వు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా ఎలా జన్మిస్తాడు? అక్కడ సంభాషణ ఉంటుంది. ఎలాగంటే రెండవ మారనగా ఈ లోకమాన్యాన్ని వదిలివేసి దైవ చిత్తములో ఇదిగో ఒక నూతన వరవడితో నూతన కార్యాలు తలపెట్టేటువంటి కుమారుడిగా కుమార్తెగా ముందుకు రావాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ పాత జీవితాన్ని వదిలివేసి, ఒకవేళ నీవు మందు కొట్టేవాడివైతే, ఒకవేళ ఉలగరి పద్ధతిలో ఉన్నట్లయితే, ఒకవేళ దమ్ము పీల్చేవాడివైతే, ఒకవేళ త్రాగుబోతు అయితే, మరొక వగేరా వగేరా ఏ పరిస్థితులు ఉన్నా కానీ వాటన్నిటిని వదిలివేసి దేవుని బిడ్డగా దేవుని కుమారుడిగా నువ్వు నిలవాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకే సార్వత్రిక సంఘానికి అపోస్తుడైనటువంటి పేతురు అంటాడు, 1:23 1వ అధ్యాయము పేతురు, మొదటి పేతురు 1, క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగినటువంటి సజీవమైనటువంటి దేవుని వాక్కు చేత అక్షయ బీజము నుండి గుర్తింపబడిన వారు గనుక మీరు సత్యానికి విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను ప్రేమించుడి. హృదయపూర్వకంగా ఒకరినొకరును మీ మనస్సులు పవిత్రపరుచుకొని, అప్రియమైన తల్లి, ఆయన మాట చేత నువ్వు జన్మిస్తావు. ఎలా జన్మిస్తావు? అదే వాక్యం జ్ఞాపకం చేస్తాడు, మీ మనసు యందు పవిత్రపరుచుకొని దేవుని ప్రేమను కలిగి దేవుని ఆత్మ చేత ముందుకు వెళ్ళాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. విత్తనము వేస్తున్నాడు. ఆ విత్తనము ఇదిగో విత్తనము నాటబడినది విశ్వాసుల హృదయాలలో. దేవుని యొక్క బిడలు వారి మనసులు పవిత్రపరుచుకొనడానికి క్రీస్తు మాటలు వినిపిస్తున్నాడు. ప్రత్యక్ష గ్రంథములో ప్రకటన గ్రంథములు అంటాడు, ఇదిగో మిత్రులారా, సర్వ సృష్టి కలిగినటువంటి సంఘమా, ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవి కలిగేటువంటి చెవు ఉన్నటువంటి ప్రతివాడు వింటాడు.
ప్రతి వాడు వింటాడు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వినేటువంటి వాడు వృద్ధిలోనికి వస్తాడు. వినేటువంటి వాడు బలమైనటువంటి వ్యక్తిగా మారతాడట. వినేట వలన వాడు శక్తివంతుడిగా మారతాడు, ఉత్పత్తి చేయబడతాడు. విత్తనం వేస్తే దాన్ని తిరిగి మళ్ళా పంటను ఏం చేయాలి? కోసి మళ్ళా మన లాభిప్తి కొరకు దాన్ని ఉత్పత్తి చేయాలి, పంపించాలి. రాశిని పంపిస్తేనే మనకు జీవనాధారం దొరికింది. నువ్వు చేసినటువంటి పంట అది ఉత్పత్తి చేయలేకపోతే నువ్వు పంట వేసి కూడా అనవసరం. నీ కుటుంబము అభివృద్ధిలోనికి రావాలంటే మంచి విత్తనాలు వేయబడాలి. ఇదిగో ఆ విత్తనాలు, ఇదిగో మంచి నేలను విత్తబడడానికి, ఇదిగో నీవు చేసేటువంటి పనులు నీ కుటుంబము ఆనందదాయకంగా ఉండాలి అంటే, నీ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీ పనులు చక్కని సారవంతమైనటువంటి పనులుగా నేల మీద వేసినట్లుగా, సారవంతమైనటువంటి నేలలో నీ విత్తనాలు వేయబడినట్లుగా నీ పనులు కూడా అలాగా ఉండాలి అనేటువంటిది ఆయన జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడే నీ కుటుంబము గొప్ప ఆశీర్వాదకరంగా 30 రెట్లు 60 రెట్లు 100 వంతులుగా నీ రెక్కల కష్టార్జితము నీవు పొందుకుంటావు. నీ కష్టాన్ని వ్యర్థమైనటువంటి వారికి అందించలేవు. నీ శ్రమను వ్యర్థమైనటువంటి స్థితికి పంపించలేవు. నీ కుటుంబం లాభోక్తికి ఉపయోగిస్తావు. నీ కుటుంబము అభివృద్ధి కొరకు ఉపయోగిస్తావు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు అంటూ ఉంటున్నాడు, దేవుని యొక్క ఆలోచన యేసుక్రీస్తు స్వీకరించాడు. తండ్రి మాటను ఆయన స్వీకరించాడు. దేవుని వాక్య ప్రకారముగా ఆయన ఆత్మను పొందుకున్నాడు. దేవుని ఆత్మను స్వీకరించాడు. దెయ్యాలను పారద్రోలాడు. దెయ్యాలతో పోరాడాడు. యేసుక్రీస్తు దేవుని దయ వల్ల సమాజంలో 3.5 సంవత్సరాలు ఆయన మనస్సు శక్తిని బట్టి, ఆయన ఇచ్చిన బలమును బట్టి ఆయన కుమారుడిగా ఆయన ఇంటికి బడా మంచి దాసుడా, మంచి విత్తనముగా ఈ సమాజములో చూపించాడు. నువ్వు కూడా మంచి విత్తనముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, నా ప్రియమైనటువంటి సంఘమా, అందుకే అంటున్నాడు, నీవు దేవుని యొక్క వాక్కును లేకుంటే దైవ గ్రంథాన్ని లేకుంటే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావేమో. చట్టాన్ని ఉల్లంఘించుకో, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించొద్దు. ఇదిగో ఆయన అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. కానీ అది అర్థం చేసుకొని దైవ చిత్తాన్ని కలిగి ఆ నీతి వాక్యానికి లోబడి నీవు అది వెతికినట్లయితే అది నీకు దొరుకుతుంది. అది స్వీకరించడానికి ఇష్టపడినట్లయితే, ఒకవేళ పాపములోనే ఉంటే దేవుడు చూపించేటువంటి అనుగ్రహించేటువంటి ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమ నీకు దక్కదు. ఆయన ప్రేమ ఏమిటో నీకు తెలియదు. ఆయన దయ ఏమిటో నీకు తెలియదు. ఆయన కృప ఏమిటో తెలియదు. అందుకే ఆయన అంటాడు, ఆయన కృప ఎవరు కూడా స్వీకరించలేకపోతున్నారు, పొందుకోలేకపోతూ ఉంటున్నారు. ఆయన శక్తిని పొందుకోలేకపోతున్నావట. ఒకవేళ నువ్వు పొందుకున్నట్లయితే ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపను స్వీకరించాలి. ఆయన ఆత్మ చేత నీవు ఉండాలి. అప్పుడు నీకు శిక్ష విధించబడదు. ధర్మశాస్త్రమును నీవు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి నీతిని, చట్టములో ఉన్నటువంటి నీతిని, పరిశుద్ధ గ్రంథములో నీతిని నువ్వు కోరుకొని వెతికితే అది దొరుకుతుంది. అది దొరికితే
నువ్వు మహిమపరచబడతావు. అందుకే నీకు శిక్ష విధించరు. నీకు ఏ శిక్ష విధించబడదు. దేవుని యొక్క ఆస్థానములో దేవుని ఆశ్రమగా చేసుకున్న ఎడల, దేవుని ఆశ్రమగా చేసిన ఎడల. ఇందాక మంచి ఆరాధనలో మంచి పాట, కృంగిని ఎడలో ఏం పాట పాడింది ఇందాక? సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయము. నిందలు, అవమానాలు, కృంగిపోతున్నటువంటి సమయాలలో, కష్టాలలో ఆయన తోడుగా ఉంటాడు. ఏ శిక్ష నీకు విధించబడదు. నా ప్రియమైన తల్లి, నువ్వు నీతిమంతుడిగా ఉంటావు. నీతిమంతుడిగా చూడడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు శోధిస్తే దేవుడు నీ యందు ఉంటాడు. శోధించి బతికితే, ఆయన హృదయాన్ని తెలుసుకోవాలని కోరిక ఉంటే, ఆయన హృదయముతో నువ్వు బ్రతకాలని ప్రయత్నిస్తే, ఆలోచన చేస్తే, నీవు దుష్ట మార్గాన్ని వదిలివేస్తావు, దుష్టత్వాన్ని పారద్రోలుతావు, క్రొత్తదనాన్ని స్వీకరిస్తావు. నా ప్రియమైన తల్లి, నీవు అపరాధ భావంలో ఉంటున్నావేమో, ఒకవేళ చెడు ఆలోచనలోనే ఉంటున్నావేమో, దేవుని ఆశ్రయాన్ని చేరాలనుకుంటున్నావు కానీ చేరుకున్నా కానీ చేరలేనటువంటి నీ హృదయ మనస్సు ఉంటుందేమో. ఆయనకు దగ్గరగా కాలేకపోతున్నావేమో, ఆయనకు దగ్గరగా నీవు నిలవలేకపోతున్నావేమో, యంత్రములాగా ఉంటున్నావేమో. కానీ దేవుడు అంటూ ఉంటున్నాడు, నీలో ఉన్నటువంటి అపరాధ భావాన్ని ఇదిగో పారత్రోలడానికి నేను ఇష్టపడుతున్నాను. నీవు ఇదిగో మంచి దాసునిగా చేయడానికి, ఏ శిక్ష నీకు కలగకుండా ఉత్తముడుగా నిన్ను ఉంచడానికి, మంచి బాలుడిగా, మంచి కుమారుడిగా నిన్ను చేయడానికి ఇదిగో నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, నేను తెలియచేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి తల్లి, ఇదిగో నీలో ఉన్నటువంటి నిరాశను, నీలో ఉన్నటువంటి అనుమానాలను, నీలో ఉన్నటువంటి తలంపులను, వాటన్నిటినీ ఈ దైవ సన్నిధిలో విచ్ఛిన్నం చేసేటువంటి సమయం ఇది. వాటన్నిటినీ ఇదిగో పారద్రోలేటువంటి సమయం ఇది. కాబట్టి ఈ సమయం అందైనా నీ హృదయాన్ని బాగు చేసుకొని ఆయన వాక్కు ద్వారా జన్మించబడాలని, ఆయన ధర్మశాస్త్రాన్ని స్వీకరించాలని దేవుడు తెలియచేస్తున్నాడు. ఒకవేళ ఉల్లంఘిస్తే అది నీకే నష్టం, అది నీకే నష్టం. సంఘ పెద్దలకి నష్టం కాదు, సంఘ కాపరికి నష్టం కాదు, నీ తండ్రికి నష్టం కాదు, నీ తల్లికి నష్టం కాదు. ఎవరికి నష్టం అంటే, ఓ కుమారుడా నీకు నష్టం, నీకు నష్టము. తినుము, త్రాగుము, సుఖించుము అనే ఆనందములో, సంతోషములో, నా కష్టం, నా శ్రమ అని చెడు త్రోవలో జీవిస్తున్నటువంటి కుమార్తె, కుమారుడా నీకు నష్టం, నీకు నష్టం. వాటి నుండి మేలుకో, వాటి నుండి ఇదిగో నీ జీవితాన్ని మేల్కొల్పుకో. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని ఆత్మ ద్వారా కావాల్సిన పొందుకో, దేవుని శక్తి ద్వారా ఇదిగో నువ్వు స్వీకరించు అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 44వ వచనంలో ఏమంటాడంటే, ఇది నేను చెబుతున్న మాట అనుకుంటున్నావేమో మిత్రమా, అమ్మా, నన్ను ఈ సృష్టిలో పంపిన తండ్రి వారిని ఆకర్షించితే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను లేపేదను. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి.
రాకడ సమయంలో నిన్ను లేపుతాడు ఆయన. రాకడ సమయంలో నిన్ను లేవనెత్తడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అందుకే ఆయన దర్శిస్తూ ఉన్నాడు. అందుకే నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. అందుకే నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక పాపానికి దోషిగా ఉన్నటువంటి నిన్ను ఆయన నీకు అవగాహన తెస్తున్నాడు. పాపములోనే ఉన్నానని ఆలోచిస్తున్నటువంటి నీకు ఆయన ఒక అవగాహన, ఒక ఆలోచన, ఒక తలంపుని తెస్తున్నాడు. ఓ కుమారుడా, ఆయన ఆశ్రమగా చేసుకొని సన్నిధిలో ఉన్నటువంటి భక్తుడా, నా శక్తిని, నా బలమును, నా ఆత్మను నీ మనసుకు జోడికిరిస్తున్నాను. నీ హృదయ అంతరంగములో ఉన్నటువంటి మలినాన్ని పారద్రోలి నిన్ను శుద్ధీకరించి ఈ ఆత్మ చేత నిన్ను బలపరుస్తున్నాను. ఈ ఆత్మను శక్తివంతమైనటువంటి ఆత్మగా నిన్ను చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నీ హృదయం కఠినముగా ఉన్నదేమో. కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయి? కఠినంగా ఉంటాయి. కఠినంగా వాడికి ఏమాత్రం కూడా జాలి, దయ ఏమను, అమ్మో వాడు భయంకర కోపిష్ఠరా నాయన అంటారు. వాడి దగ్గరికి వెళ్ళడం కంటే ఏదో కలిగింది, ఏదో ఇదిగో ఒక బలహీనుడి దగ్గర ఉండటం బెస్ట్ రా నాయన, ఉన్నదానిలో మనం ఉందాం అనుకుంటాం కదా. కఠినత్వము, వారి హృదయాలు కఠినముగా ఉంటాయి. కానీ దేవుని చెంతకు వస్తే జీవాన్ని వేస్తాడట, మాంసపు హృదయముగా మారుస్తాడట, జీవము కలిగినటువంటి శక్తిని వారికి అందిస్తాడట, వారి శరీరాలను చీల్స్తాడట, వారి హృదయాన్ని మాంస హృదయముగా మారుస్తాడట. అటువంటి స్థితిలో పరిశుద్ధాత్మ అవసరతను గుర్తించేటట్లుగా చేస్తాడట. పరిశుద్ధాత్మ శక్తి ఏమిటో రుచి చూపిస్తాడంట. ఇందాక ఎవరో పాడారు, రుచి చూచి ఎరిగి తినే. రుచి చూచి, నా ప్రియమైన తల్లి, నీవు దేవునికి విరోధంగా ఉంచున్నావేమో, లోబడే మనసు నీకు లేదేమో. దేవుని ఆత్మచేత నువ్వు కట్టబడు, లోబడు. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షణ గురించి ఇదిగో తెలుసుకో, రక్షణను పొందుకోండి, పశ్చాత్తాపడండి. రక్షణ పొందిన వారైతే పశ్చాత్తాపడండి, పాపాన్ని ఒప్పుకోండి. ఆ రక్షణను పొందుకోలేనటువంటి వారు పొందుకోండి. రాకడ సమీపించి ఉన్నది, మీరు దూరస్తులుగా ఉండకూడదు. ఈ పాపమును, మరణాన్ని పారద్రోలి నీతిమంతులుగా చేర్చబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. పాపం అంటే తెలియనటువంటి బిడ్డలకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నీ చెడు ప్రవర్తనలే పాపం, నీ చెడు ఆలోచనలే పాపం, నీ చెడు యొక్క భయంకరమైనటువంటి పనులే పాపం. వాటన్నిటి నుండి విముక్తి పొందాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పాపిగానే ఉండవద్దు. ఓ సౌలా, ఏ సౌలు, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు నన్ను దుఃఖపరుస్తున్నావు, వేదన పరుస్తున్నావు? సౌలును పౌలుగా మార్చాడు. సౌలు గుడ్డివాడయ్యాడు. అయ్యో నేను పాపినా, అయ్యో నేను గుడ్డివాడినా, నన్ను క్షమించు, ఇక నుంచి నా జీవితం అలాగుండదు. ఎక్కడ ఉన్నా కానీ, ఏ స్థావరంలో ఉన్నా కానీ నిన్ను మాత్రమే మహిమపరుస్తా, నిన్ను మాత్రమే మహిమపరుస్తానయ్యా. సౌలు మార్చబడ్డాడు, పాపాన్ని తెలుసుకున్నాడు, ఆత్మచేత శక్తిని పొందుకున్నాడు. ఇక అంటున్నాడు చివరిగా, నేను దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడును, సమస్తమును పెంటతో ఎంచుకున్నాను, ఏది అవసరం లేదు నాకు. నేను ఎలాంటి వారి దగ్గర అయినా నేనేం చేస్తాను? నా హృదయాంతరంగములో ఉన్నటువంటి శక్తిని వెలికి తీసి మీకు అందిస్తాను. ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థావరంలో ఉన్నా,
రోగి వద్ద ఉన్నా, వ్యభిచారి వద్ద ఉన్నా, పాపుల సమూహంలో ఉన్నా, ఇదిగో ఎటువంటి అంధకారమైనటువంటి పరిస్థితిలో ఉన్నా నేను దేవుని శక్తిని ప్రజ్వరింపచేస్తాను. నన్ను ఆయన పరిశుద్ధుడిగా చేశాడు, నాలో ఆ శక్తిని నింపాడు. అందుకే నేను ఆయనను స్వీకరిస్తున్నాను. ప్రభు అయిన యేసు యందు విశ్వాసం ఉంచుతున్నాను. ఆయన రక్షణ పొందుతూ ఉంటున్నాను. ఆయన రక్షణలో పాలిభాగస్తుడిగా నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాను. నేను కట్టుబడి ఉంటాను ఆయన మాటకు. ఆధ్యాత్మికమైన జీవితంలో జీవిస్తాను. ఆధ్యాత్మికమైన బోధనలో ఉంటాను. ఆధ్యాత్మికమైనటువంటి విధేయత కలిగి ఉంటాను. ఆధ్యాత్మికమైనటువంటి ఆయన మాటలను విని నేను నడుచుకుంటాను అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏం చేశాడు ఆయన? క్రీస్తును స్వీకరించాడు. నికోదేమంటున్నాడు, ఎలాగా జన్మించాలి అంటే, ఇదిగో నువ్వు క్రీస్తును స్వీకరించాలి. పాపాన్ని పారత్రోలు, ఇప్పుడు వరకు ఉన్నటువంటి జీవితాన్ని మార్చివేయి, క్రొత్త జీవితాన్ని కలుగు, శాశ్వతమైన రాజ్యములో కుటుంబములో చేర్చబడు. నికోదేం, ఓ నికోదేం, నువ్వు అధికారి కావచ్చు, నువ్వు ఉన్నతుడువు కావచ్చు, ఇదిగో దేవుని దృష్టిలో నీవు ఇదిగో రాకడ సమీపించబడి ఉన్నది. నువ్వెక్కడ ఉంటావు? నీ స్థావరం ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? ఇది మంచి అవకాశం. దేవుని స్వీకరించు, పశ్చాత్తాపడు. రెండవది పశ్చాత్తాపడు. చివరిగా అంటున్నాడు, ఇదిగో నీవు నీ హృదయము చేత ప్రతిస్పందించు. నీ హృదయము చేత, నీ హృదయ అంతరంగములో నుండి, నాభిలో నుండి దావీదు అంటున్నాడు, అయ్యో నా మొర ఆలకించు, అయ్యో నీలో నన్ను కట్టు, నన్ను కట్టయ్యా, అయ్యా నీ రెక్కల చాటున దుష్టుల నుండి నన్ను దాచి ఉంచు, నీ ముఖదర్శనము నాకు దయచేసి నా ఆశ తగ్గట్టుగా నాకు సహాయం దయచేయి. నీ సహాయం కావాలయ్యా అని దావీదు అంటున్నాడు 17వ కీర్తనలో. నా తల్లి, దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు ప్రతి ఒక్క మోకాలు వంగబడినటువంటి ప్రతి ఒక్క మోకాళ్ళను ఆయన రక్షిస్తాడు. ప్రతి కుటుంబాన్ని ఆయన దర్శిస్తాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు అనుభవం కలిగిన వ్యక్తివైతే సరే, ఇదిగో నీవు గొప్ప ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్న వ్యక్తివైనా సరే, ఇదిగో నువ్వు తాగుబోతు అయినా సరే, ఇదిగో నువ్వు వేశ్యవైనా సరే, ఇదిగో నీవు న్యాయాధిపతి అయినా సరే, నువ్వు ఒక వైద్యుడు అయినా సరే, ఇదిగో నువ్వు ఒక పోలీసు అయినా సరే, నువ్వు ఒక ఫైర్ మ్యాన్ అయినా సరే, నువ్వు వ్యాపారవేత్తవైనా సరే, ఇదిగో నువ్వు మంచి కుటుంబ గృహిణివైనా సరే, నీవు ఇదిగో మంచి ఇదిగో అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నటువంటి వ్యక్తివైనా సరే, ఇదిగో నీవు ఒక మంత్రివి, రాజకీయ నాయకుడు అయినా సరే, దేవుని కాపుదల లేకపోతే నీ జీవనం లేదు. దేవుని కాపుదల లేకపోతే, ఆయన రక్షణ లేకపోతే, ఆయన కృప లేకపోతే నీ జీవన గమనము లేదు. అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆయన శాశ్వతమైనటువంటి మహాకృప నువ్వు పొందుకోవాలని. అందరూ పాపులే, కానీ వెతకటలేదు, అది వెతకటలేదు, దాన్ని వెతికేటువంటి ప్రయత్నం చేయటలేదు. అందుకే దేవుని మహాకృపను పొందుకోలేకపోతున్నావు. కానీ నీ మనస్సుకు, నీ హృదయానికి, నీ జీవితానికి ఆయన శక్తిని అనుగ్రహించి పవిత్రపరిచి ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి బిడ్డగా చూడాలని యేసయ్య చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా ఎవరు చేశారు? కుమారుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు చేశాడు. తన ప్రాణాన్ని ఇచ్చాడు, తను చూపించాడు మాదిరిత్వాన్ని. ఆయన అంటున్నాడు, ఇదిగో తండ్రికి నాకు ఉన్నట్లుగా మీకును ఉంటాడు. ఎవరు అంటే ఆయన ఆదరించువాడు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్య నివసిస్తున్నాడు, మీ మధ్యకు వస్తున్నాడు. మళ్ళా నేను రాబోతున్నాను, మళ్ళా రాబోతున్నాను, పెండ్లి కుమారుడిగా రాకపోతున్నాను. జాగ్రత్త సుమా, జాగ్రత్త. తల ఉంచుకోండి. యేసయ్యా, యేసయ్యా, ఆ క్రొత్త ధనం ఏమిటో తెలియని
అంధకారమైన పరిస్థితిలో నేనున్నాను, నన్ను క్షమించు. ఆ క్రొత్తదనం ఏమిటో రుచి చూడలేనటువంటి పరిస్థితిలో నన్ను క్షమించు. నీ ఆత్మ చేత అభిషేకించి నీ కృపలో నన్ను వర్ధిల్లింప చేయమని క్రీస్తు పేట అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.